కేవలం ఓట్ల వేట మాత్రమేనా, లేక భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దే ఒక సామాజిక యజ్ఞమా? జంజీ పాత తరం రాజకీయ ప్రసంగాలను తిరస్కరిస్తున్నాయా? ఈ స్మార్ట్ జనరేషన్ నాడిని పట్టుకోవడంలో మన నాయకులు ఎంతవరకు సఫలీకృతులవుతున్నారు? అందరూ ఎన్నికల కోసం వ్యూహాలు రచిస్తుంటే పవన్ కళ్యాణ్ మాత్రం రాజకీయ వ్యవస్థనే ఇంజనీరింగ్ చేస్తున్నారా? జనసేనాని అడుగులు ఎందుకు ఇంత పవర్ఫుల్గా ఉన్నాయి? ప్రతి రాజకీయ వ్యవస్థ ఒక కాలచక్రంలో నడుస్తుంది, కానీ ఆ చక్రానికి వేగాన్ని ఇచ్చేది నాయకత్వం. ఏపీ రాజకీయాల్లో నేడు ఒక కొత్త శకం మొదలైంది. పవన్ కళ్యాణ్ కేవలం ఒక నటుడిగా, పార్టీ అధినేతగా మాత్రమే కాదు, ఇప్పుడు ఒక సామాజిక శక్తిగా మారుతున్నారు. పాతతరం రాజకీయాలు ప్రసంగాలతో నడిస్తే పవన్ కళ్యాణ్ రాజకీయాలు పద్ధతితో నడుస్తున్నాయి. సిద్ధాంతాల పునాదిపై భవిష్యత్తు తరాల మేలు కోసం ఆయన వేస్తున్న అడుగులు నేడు చర్చనీయాంశమయ్యాయి. ఈ ప్రయాణం కేవలం గెలుపోటముల కోసం కాదు, ఒక వ్యవస్థను నిర్మించడం కోసం. నేటి జెన్ ఆల్ఫా తరాలకు ఓపిక తక్కువ, కానీ ఆలోచన ఎక్కువ. గంటల కొద్దీ సాగే ఉపన్యాసాల కంటే సెకండ్ల వ్యవధిలో మెదడుకు మెరుపునిచ్చే కంటెంట్కే వారు కనెక్ట్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ ఈ మర్మం తెలిసిన నాయకుడు. అందుకే జనసేన ఇప్పుడు డిజిటల్ విప్లవం వైపు చూస్తోంది. రీల్స్, షార్ట్స్, ఇన్ఫోగ్రాఫిక్స్, వీటి వెనక ఉన్నది కేవలం ప్రచారం కాదు, ఒక భావజాల ప్రవాహం. సోషల్ మీడియాలో జనసేన ఇన్ఫ్లుయెన్సర్లు, ఆర్మీ చేస్తున్న పని ఒక పాతతరం కార్యకర్త ఇంటింటికి తిరిగి చెప్పే ప్రచారం కంటే వేగంగా ప్రజల్లోకి వెళ్తోంది. లాజిక్ ఉన్న చోట యువత ఉంటుంది, యువత ఉన్న చోట జనసేన ఉంది. రాజకీయాలంటే కేవలం ఎన్నికల సమరమే కాదు, నిరంతర ప్రజాసేవ. పవన్ కళ్యాణ్ ప్రారంభించిన సేవాదళం కేవలం పార్టీ విభాగం కాదు, అది ఒక సామాజిక స్పందన. విపత్తులు సంభవించినప్పుడు అండగా నిలిచే చేతుల కోసం చూసే సామాన్యుడికి జనసేన సేవాదళం ఒక భరోసాగా మారుతోంది. పర్యావరణ పరిరక్షణ, స్థానిక సమస్యలపై తక్షణ పరిష్కారం, ఇవే యువతను ఆకట్టుకుంటున్నాయి. తాము ఓటర్లమే కాదు, సమాజ నిర్మాతలు అని భావించేలా చేయడం ద్వారా పవన్ కళ్యాణ్ వారిని పార్టీకి శాశ్వత సైనికులుగా మారుస్తున్నారు. ఇక్కడ కష్టపడే ప్రతి ఒక్కరూ ఒక భావజాలానికి బాధ్యులుగా మారుతున్నారు. మిగతా రాజకీయ పార్టీలు ఎన్నికల నోటిఫికేషన్ రాగానే మేల్కొంటాయి, కానీ జనసేనాని వ్యూహం భిన్నమైంది. ఆయన 24/7 యువతతో టచ్లో ఉండాలని కోరుకుంటారు. రాజకీయాల్లో ఎంగేజ్మెంట్ అనేది అత్యంత కీలకమైన అంశం. యువతతో నిరంతరం కనెక్ట్ అవ్వడం వల్ల పార్టీ గ్రాఫ్ స్థిరంగా పెరుగుతోంది. అధికారం కోసం ఆరాటపడడం వేరు, అధికారం ద్వారా వ్యవస్థను మార్చుకోవాలనుకోవడం వేరు. పవన్ అనుసరిస్తున్న ఈ కార్యాచరణ ఇతర రాజకీయ పార్టీలకు ఇప్పుడు ఒక పాఠంలా మారింది. భవిష్యత్తులో ఈ తరాలే రాజకీయాలను శాసించబోతున్నాయి. ఈ భవిష్యత్తును పవన్ కళ్యాణ్ ముందే పసిగట్టారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక ట్రెండ్ సెట్టర్. కేవలం సినిమా గ్లామర్ కాదు, అంకిత భావం కలిగిన యువతను తనతో నడిపించగలగడం ఆయన విజయం. జనసేనాన్ని నిర్మిస్తున్న ఈ కొత్త రాజకీయ వ్యవస్థ రాబోయే రోజుల్లో రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చబోతోంది. రాజకీయాలంటే కేవలం అధికారం కాదు, సామాజిక బాధ్యత అని చాటి చెప్పే దిశగా పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ ప్రయాణం చరిత్రలో ఒక సువర్ణాధ్యాయంగా మిగిలిపోనుంది.